తిరుచానూరు మార్గంలో శ్రీనివాసపురంలో నెలకొని ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో భోగి పండుగ నాడు ఆలయ ధర్మకర్త రిటైర్డ్ ఏఎస్పీ వెలుపల గంగరాజు మహాశివుని అభిషేక మహోత్సవం వేడుకగాను భక్తి శ్రద్ధలతో జరిగింది. వేకువజామున షిరిడి సాయిబాబాకు సుప్రభాతంతో మేల్కొల్పారు. అనంతరం క్షీరాభిషేకం నిర్వహించారు. ప్రత్యేక అలంకరణ, పట్టు వస్త్రాలు, ఆభరణాలు, సుగంధ పుష్పాలతోనూ ప్రధాన బాబా మందిరాన్ని అలంకరించారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సాయి భక్తుల బృందంచే ఓం సాయిరాం, ఓం నమశివాయ అంటూ భక్తి శ్రద్ధలతో నామభజన నిర్వహించారు. తదుపరి నైవేద్యాలతో పాటు హారతిని ఇచ్చారు. అనంతరం భక్తులకు స్వామివారి అన్న ప్రసాదం చేశారు. ఓం నమో నారాయణాయ. ఈరోజు మన భారతదేశ చరిత్రలోనే ఒక పరమ పవిత్రమైన దినం. మన 40 సంవత్సరాల తర్వాత ఈరోజు ఈ యొక్క ఆరుద్ర నక్షత్రం పూర్ణ అంటే పుష్య పౌర్ణమి మరియు సోమవారం రుద్రుని మహా పరమేశ్వరుని యొక్క జన్మ నక్షత్రం రోజు రావడం అనేది ఎంతో పుణ్య ఫలం. అదే కాకుండా ప్రపంచ చరిత్రలోనే గొప్పగా మనం భావించే మహాకుంభాభిషేకం కూడా ఈరోజే మన ప్రయాగరాజ్లో ప్రారంభమవుతుంది. ఈ పుణ్యతిథి రోజు, ఈ పౌర్ణమి రోజు ఈ రుద్ర అభిషేకం అనేది మన షిరిడి సాయిబాబా మందిరం శ్రీనివాసపురంలో మనం చేయడం అనేది ఎంతో గొప్ప సదవకాశము, ఆ భగవంతుడు ప్రసాదించిన అవకాశంగా భావిస్తున్నాం. అదే కాకుండా ఈరోజు ధనుర్మాసము కూడా చివరి రోజు కాబట్టి శ్రీ షిరిడి సాయినాథునికి మన శ్రీ కాశీ విశాలాక్షి సమేత విశ్వేశ్వరుల వారికి, రాధా గోవిందుల వారికి, మన మేధా దక్షిణామూర్తి వారికి అభిషేకాలు చేయడం జరిగింది. భక్తాదులందరూ ఈ యొక్క పుణ్య కార్యక్రమంలో, ఈ యొక్క అభిషేక కార్యక్రమంలో పాల్గొని ఆ పరమేశ్వరుని యొక్కయు, షిరిడి సాయినాథుని యొక్కయు, మరియు మేధా దక్షిణామూర్తి యొక్కయు, రాధా గోవిందులైనటువంటి ఆ నారాయణులు వారి ఆశీస్సులు పొంది వారి కృపా కటాక్షాలకు వారికి, వారి కుటుంబ సభ్యులకు మన మందిర మేనేజ్మెంట్ తరపున సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. అందరూ కూడా సుఖ సంతోషాలతో ఈ యొక్క పండుగను జరుపుకొని వారు, వారి యొక్క కుటుంబ సభ్యులు సుఖ సంతోషాలతో ఉండాలని, వారికి బాబా వారి ఆశీస్సులు మెండుగా ఉండాలని మరీ మరీ ప్రార్థిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరిపినటువంటి మన ప్రధాన అర్చకులు హరిప్రసాద్ స్వామి శర్మ వారి యొక్క కుటుంబ సభ్యులకు కూడా మంచి జరగాలని ఆ యొక్క పరమేశ్వరుని ప్రార్థిస్తూ నేను సెలవు తీసుకుంటాను. ఓం శ్రీ సాయినాథాయ నమః.